శ్రీరామ కూడా ఇప్పటివరకు ఎవరు కట్టలేదు. వాళ్ళ అయిపోయింది, వాళ్ళ టర్మ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఎట్లా ఫ్లాప్. స్టేట్లో అయితే బీఆర్ఎస్ పక్కా. ఐ లవ్ బీజేపీ. అంత డెవలప్మెంట్ కూడా లేదు. ఉమెన్స్ కి అందరికి రావాలి ఫ్రీ హౌస్. కానీ బీజేపీ ఫస్ట్ నుంచి అయినా సరే మనీ చూపించకుండా ప్రజలను తీసుకుంది. నేషనల్ మోడీ ఎవరు బెస్ట్ మన తెలంగాణకి కానీ మన భారతదేశానికి కానీ చెప్పండి. అభివృద్ధి జరగాలి అని అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు? అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు సీఎం కా సెంట్రల్ కా సెంట్రల్కి అయితే బీజేపీ రావాలి. సెంట్రల్కి అయితే బీజేపీ రావాలి. ఓకే, అంటే బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ బలమైన పార్టీ గుర్తుంది. సో మీరు బీజేపీ అంటున్నారు. అవును. ఎందుకు బీజేపీ? ఎందుకు టీఆర్ఎస్ కాదు, ఎందుకు బీఆర్ఎస్ కాదు, ఎందుకు కాంగ్రెస్ కాదు, బీజేపీ ఎందుకు చెప్పండి? బీజేపీ వచ్చిన నుంచి మనకి ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనేది ఒకటి వచ్చింది. స్వచ్ఛ భారత్ అలాగే మన అయోధ్యలో కూడా శ్రీరామ కూడా ఇప్పటివరకు ఎవరు కట్టలేదు. అవును, బీజేపీ వల్లనే వచ్చింది. అది కూడా ఎన్ని రోజులు ఇక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళ వల్ల కాలేదు. హిందుత్వం అంటే వచ్చింది బీజేపీ వల్లనే. అంటే హిందుత్వం అంటే చాలా బీజేపీ డెవలప్మెంట్ అద్దా? బీజేపీ డెవలప్మెంట్ కూడా కావాలి. బీజేపీ డెవలప్మెంట్ ఉన్నందుకే కదా బీజేపీ అంటున్నారు ఇప్పుడు. ఓకే, మరి నరేంద్ర మోడీ నుంచి స్కీమ్స్ కూడా అంటున్నారు. నరేంద్ర మోడీ నుంచి కూడా స్కీమ్స్ కూడా చాలా వచ్చినాయి. ఓకే, అందుకని బీజేపీకి సపోర్ట్ చేస్తా అంటున్నారు. రామ మందిరం కట్టిండు కాబట్టి హిందుత్వ ఇంకా ఎక్కువగా మనం అంటే ఏదో చూపించింది అక్కడ. మనం అంటే ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు వాళ్ళు హిందువులు అంటే ఏందో చూపించింది. ఇంకోటి అంటే అక్కడ దర్గా పెట్టుకొని మళ్ళీ వాళ్ళు మనదే ప్లేస్ తీసుకొని వాళ్ళంతా వాళ్ళు గొడవపడ్డారు మాది కాదని. కానీ మనది అన్నట్టు ప్రూఫ్ చేసింది. కానీ వాళ్ళని కూడా తక్కువ రాముని గుడి మన పైసలు వేసుకొని కట్టుకున్నాం కదా. గవర్నమెంట్ ఏమన్నా కట్టిందా? గవర్నమెంట్ కట్టలేదు, రాలేదు. ఇన్ని రోజులు మన పైసలు ఉన్నాయని కట్టలేరు. కానీ మన పైసలు మనం కట్టి చూపించిండ్రు బీజేపీ. సో హిస్టారికల్ డెసిషన్ అంటారు, హిస్టారికల్ అవుట్కమ్ బీజేపీ నుంచి రామ్ మందిర్ కట్టినందుకు. అవును, దానికే మనం ఓట్లు వేద్దాం అనుకుంటున్నారా? దానికోసం అని ఓట్లను కాదు కానీ బీజేపీ సెంట్రల్ రావాలని అంటున్నారు. అదే సెంట్రల్ రావాలని చెప్తున్నారు. నాకు హిందుత్వ రామ మందిరం తప్ప మీరు నాకు ఇప్పటివరకు ఏం చెప్పలేదు. ఎందుకు వేస్తారు ఓటు బీజేపీకి? అంటే అది చిన్నప్పటి నుంచి అయినా బీజేపీకి. ఐ లవ్ బీజేపీ. ఓకే, అంటే బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు. కాంగ్రెస్ ఎందుకు వద్దు? బీఆర్ఎస్ అంటే నేను ఇక్కడ స్టేట్లో అయితే బీఆర్ఎస్ పక్కా. స్టేట్లో బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్ వచ్చి నుంచి కదా మనకంతా. కేటీఆర్ అయితే ఐటీ గురించి చూసుకుంటాడు. సో ఇంకా మన కేటీఆర్ రాకన్నా ముందు ఐటీ లేదంటారు హైదరాబాద్లో? అంత లేదు, అంత డెవలప్మెంట్ కూడా లేదు. అంటే కేటీఆర్ వచ్చి నుంచి డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్లు చాలా వచ్చినాయి. మన ఇంకా ఇక్కడ కాకుండా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి మరి? బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు చాలా మంది సూసైడ్ చేసుకున్నారు, పేపర్ లీకేజ్ అయింది. మరి దాని గురించి ఏమంటారు మీరు? అది అంతకు ముందు జరిగినా కానీ ఇప్పుడు జరగలేదు. రీసెంట్గా గెలిచినాక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే కదా పేపర్ లీక్ అయినాయి. గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది కదండి. సెకండ్ టైం థర్డ్ టైం కదా ఎగ్జామ్ జరుగుతుంది ఇప్పుడు. అది కూడా కరెక్టే. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. బట్ స్టేట్లో అయితే నేను చెప్పాను బీఆర్ఎస్ అని చెప్పాను. ఇంకా ఐటీ సెక్టర్ తప్ప ఇంకేమన్నా చెప్తారా? అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ ఎంతవరకు సక్సెస్ అయ్యాయి? కాకపోతే రైతు వాళ్ళకి ఎక్కువ డిఫరెన్స్ ఇచ్చారు. మెయిన్ ప్రయారిటీ రైతు వాళ్ళకి, విలేజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. కానీ మీరు చెప్పింది కరెక్టే, జాబర్స్ వాళ్ళకి మాత్రం ఇవ్వలేదు. కానీ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాను అంటారు. ఒక ఐటీ ఉంటే చాలా మనకి. ఐటీ ఉంటే యూనిటీ కూడా కావాలి, అన్నీ కావాలి. సో బీజేపీకి అయితే మీరు సపోర్ట్ చేస్తాం అంటున్నారు. కానీ నాకు ఒక్కటి అర్థం కాని విషయం ఏంటంటే మీరు 2 విషయాలు మాత్రమే మాట్లాడారు బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్టు. దానికి మాత్రమే నేను ఓటేస్తాను అని చెప్పి. మరి అది ఎట్లా చూస్తారు మీరు? నాకు ఒకటి హిందుత్వ రామ మందిరం తప్ప మీరు నాకేం చెప్పలేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ ధర్మం ముందు ఇవేం నిల్వ అంటారా? చెప్తున్నాను నేను. కాదు, ఇప్పుడు ఇప్పుడు ఎట్లయిందంటే బయట ప్రభుత్వం పైసలు మెయిన్ మనీ ఇచ్చి తీసుకుంటారు. కానీ బీజేపీ ఫస్ట్ నుంచి అయినా సరే మనీ చూపించకుండా ప్రజలను తీసుకుంది. అంటే బీజేపీ అసలు డబ్బు ఖర్చు పెట్టలేదు అంటారా? ఖర్చు పెట్టలేదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ని చూసి కాంగ్రెస్ చూసి డబ్బు ఖర్చు పెట్టడం వస్తుంది. అంటే డబ్బు ఖర్చు పెడితే ఓకేనా మీకు బీజేపీ ఓట్లు రావడానికి? ఎంకరేజ్ చేస్తున్నారా? అట్లా ఎంకరేజ్ అని కాదు, కానీ ఈ మధ్య అట్లా అవుతున్నాయి. ఇప్పుడు అట్లా అవుతే బెటర్ అంటారు. అవ్వద్దు కూడా, కానీ చేయాల్సి వస్తుంది. అట్లా వేరే పార్టీస్ చూసి చేయాల్సి వస్తుంది. మరి మీ కాంగ్రెస్ ఒకప్పుడు ఇష్టంతో వచ్చిందండి. కాంగ్రెస్ ఎందుకు వద్దు అంటున్నారు? కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, మీరే చూస్తున్నారు బయట కూడా. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఏమేమో స్కీమ్స్ ఇస్తున్నారు. ఫ్రీ బస్ స్టార్ట్ అయింది, బస్సెస్ సేల్స్ అయినాయి, బస్ స్టార్ట్ అయింది, బస్సెస్ తగ్గినాయి. ఇప్పుడు బస్సెస్ తగ్గినాయి. ఓకే, దానివల్ల కాంగ్రెస్ కి ఓటేయనండి. దానివల్ల కాంగ్రెస్ ఓటేనని కాదు, కానీ కాంగ్రెస్ వచ్చి నుంచి స్కీమ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు కదా. రిలీజ్ చేశాక దాని గురించి కంప్లీట్ అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. అవన్నీ చేశాక బీజేపీ వస్తే ఖచ్చితంగా ముందు చెప్పింది కదా మేనిఫెస్టోలో బీజేపీ 2 కోట్ల జాబులు సంవత్సరానికి ఇస్తామని. మరి ఇవ్వలేదు. మరి బీజేపీకి ఎట్లా ఓటేద్దాం అనుకుంటున్నారు? ఐ లవ్ బీజేపీ బ్రో, అంతే. యూ లవ్ బీజేపీ ఆన్ వాట్ బేసిస్? యూ లవ్ బీజేపీ అనేది మాకు చెప్పట్లేరు. దానికోసం అయితే ఇప్పటివరకు చెప్తున్నా. అంటే మీరు మత రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తురా? అట్లని కాదు కూడా, చెప్పాలి బ్రదర్. అట్లని కూడా కాదు. ఓకే, అయితే బీజేపీ ఉంటే బాగుంటుంది అంటారు సెంట్రల్లో. అవును.
ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేమన్నారు? సందీప్. ఓకే, ఓటు వేస్తున్నారా మరి? ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చింది, వరంగల్ హైవే బాగైంది, చాలా డెవలప్మెంట్ అయింది కరీంనగర్లో, అందుకే బండి సంజయ్. ఈయన రిలీజియస్ మీదనే పాలిటిక్స్ చేస్తారంట. రిలీజియస్ కాదు, అందరూ ఈక్వలే అని చేస్తున్నారు. కొత్తగా కూడా రూల్ వచ్చింది కదా, ఓన్లీ ముస్లిమ్సే కాకుండా ప్రతి ఒక్కరికి ఉండాలి రిజర్వేషన్ అని చేస్తున్నారు అంతే. ఇంకా ఇద్దరు లీడర్స్ ఉన్నారు, వాళ్ళని ఎందుకు చూస్ చేయలేరు? వాళ్ళ అయిపోయింది, వాళ్ళ టర్మ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఎట్లా ఫ్లాప్ తెలిసింది ఒకటే ఫ్లాప్ బండి అంటారా? సంజయ్. ఎందుకు అంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఎందుకు ఫ్లాప్ అంటే అవుతారు? 6 పథకాలు మొత్తం చేయలేదు కదా. కానీ ఉమెన్స్కి ఫ్రీ బస్ ఇచ్చారు. ఉమెన్స్కి ఇస్తే ఏముంది, అందరికి రావాలి ఫ్రీ వస్తే. ఉమెన్స్కి ఏముంది, ఈక్వాలిటీ ఉండాలని అంటారు. ఈక్వాలిటీ లేదు కదా. ఓకే, కేటీఆర్ గారు కేటీఆర్ ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళది లేదు కదా, ట్రెండింగ్ లేదు కాబట్టి వాళ్ళు అయిపోయారు. ఇప్పటి వరకు చాలా డెవలప్ చేశారు కదా. డెవలప్ చేశారు కానీ వాళ్ళ గవర్నమెంట్ రాలేదు కాబట్టి రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి బీజేపీ వస్తుంది తెలంగాణలో. తెలంగాణ నేషనల్ వైడ్గా ఎవరు వస్తారు? నేషనల్గా మోడీయే. మోదీ గారు ఏమేమి చేశారు ఇప్పటి వరకు? మోడీ గారు చేసే స్కీమ్స్ చాలా ఉన్నాయి, అవి చెప్పడం ఇప్పుడు కష్టం ఇక. ఓకే, లాస్ట్ టైం ఎవరికి ఓటు ఇచ్చారు? లాస్ట్ టైం లాస్ట్ టైం మేము ఎప్పుడైనా బీజేపీ వేస్తాము. ఈసారి కూడా బీజేపీ చేస్తారా? ఓకే.